కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ చేసుకుంటాం. అవునా? కృష్ణుడు పుట్టిన సందర్భంగా ఆయనకు బర్త్డే చేసుకోవాలి మనం. అవునా? మీరందరూ బర్త్డే చేసుకుంటారు కదా. అట్లాగే కృష్ణుడు పుట్టినరోజు శ్రావణ మాసంలో వచ్చేటటువంటి కృష్ణపక్ష రోహిణి నక్షత్రం రోజు అష్టమి తిథి అర్ధరాత్రి రోజు శ్రీకృష్ణుడు పుట్టిన జన్మతిథి. ఆ రోజు పురస్కరించుకొని అందరూ రేపల్లలో పెద్దగా ఉత్సవాలు చేసుకున్నారు. ఆయన పుట్టిన తరువాత ఈ ఉట్టి అనే వాటికి ఎందుకు కొట్టాము? ఈ ఉట్టి అనేది కొట్టడం ద్వారా దీనికి పెద్ద శాస్త్రీయం ఉంది. కానీ పిల్లలు కాబట్టి ఇప్పుడు వద్దు. అయితే ఈ కృష్ణాష్టమి పండుగ అందరికీ, పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ పల్లెల్లో ఇప్పుడు పండుగలన్నీ కూడా పల్లెలకే కాదు మీకు కూడా చెప్పడానికే ఈ పండుగని, మీకు కూడా ఈ పండుగ యొక్క విషయం తెలియజేయడమే ఈ ఉద్దేశం. హ్యాపీ కృష్ణాష్టమి, శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అందరికీ. మంచిగా వచ్చిందా? మళ్ళీ చెప్పాలి.